వెసులుబాటు ఉంటుంది, దయచేసి సహకరించగలరు. అదేవిధంగా నిబంధన పెట్టుకున్నాను. ప్రశ్న పత్రంలో ఒక నిబంధన అనేది ఒక ప్రశ్న మాత్రము సూటిగా అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఎంత సంక్షిప్తంగా క్వశ్చన్ ఇస్తే ఎదుటి అతిథి నుంచి అంత సంక్షిప్తానే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఎక్కువసేపు జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే టైం లేదు కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఒకసారి ఒక క్వశ్చన్ మాత్రమే అవకాశం ప్రొలాంగ్ చేసి వాదన చేసి దాన్ని పొడిగించే ప్రయత్నం చేయడం దయచేసి. ముందుగా మన ఈనాటి మన అతిథి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి దయచేసి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు దయస్పందకు రావాల్సిందిగా ప్రతిసారి ఎన్నికల సమయంలో అభ్యర్థులను పిలిచి మీటింగ్ ప్రెస్ ద్వారా జిల్లా సమస్యలు కావచ్చు, జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించుకుంటూ వాటిని కృషి చేసుకోవడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాము. ఇప్పుడు లోక్సభ అభ్యర్థులు కూడా ఇదే తరహాలో వారిని పిలిచి మనం మీటింగ్ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సార్, నిజామాబాద్ నగరంలో దాదాపుగా 300 మంది మీడియా మిత్రులు ఉన్నారు సార్. దీంట్లో స్టాఫర్స్, హీరోస్, డెవలపర్స్, ఫోటోగ్రాఫర్స్, డెస్క్ ఇన్ఛార్జీలు, డెస్క్ రిపోర్టర్స్ అందరూ కలిసి ఇంక్లూడింగ్ ఉర్దూ రిపోర్టర్స్ సార్ యూనియన్ ఎక్కడికి ప్రశ్న మాత్రం ఒకటే ఉంది. అన్ని యూనియన్లకు మాత్రం ఇక్కడ సభ్యత్వం ఉంది. ఒకే వేదిక మీద ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఏకతాటిపై పోరాటం సార్. ఇక్కడ జన సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా అందరం బాధ్యతగా తీసుకొని సామాజిక కార్యక్రమాల్లో కూడా నిజామాబాద్ జర్నలిస్టులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాం సార్. ఇప్పుడు కార్యక్రమం చూసి మన ప్రజల అధ్యక్షులు రామకృష్ణ బ్రీఫ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. కార్యక్రమాన్ని ఈ పిలవగానే వచ్చిన మన గౌరవ అతిథులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వారికి స్వాగతంగా ప్రతి ఎలక్షన్లో ఒక ఈ కార్పస్ ఫండ్ మన జర్నలిస్టుల సంక్షేమానికి రైటింగ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా అభ్యర్థులను పరిచయం చేయడం ప్రతిసారి మేము పార్టీ ఆఫీసులకు కానీ వీళ్ళ దగ్గర కానీ వెళ్ళడం అనే ఆనవాయితీ. కాకపోతే మీటింగ్ ప్రెస్ మేమే స్వయంగా పిలిచి చేస్తే అది వేరే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల నుంచి పడితే ఈ పార్లమెంట్ ఇది 2వ ఎలక్షన్ సార్. మాకు అంతకుముందు కూడా అన్ని పార్టీలు సహకరిస్తే ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో 3 పార్టీలు జాతీయ పార్టీలు అండ్ ఈ లోకల్ పార్టీలు అన్ని పార్టీలు ఇచ్చారు. ఈసారి కూడా సహకరిస్తున్నాం. ధన్యవాదాలు. మా పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి గారు 1951 జనవరి 5న జగిత్యాల జిల్లాలో జన్మించారు. ఆయన గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజీలో పూర్తి చేసి LLB కూడా పూర్తి చేశారు. తొలుత మల్యాల ప్రస్తుతం ఉన్న కరీంనగర్ పూర్వ జిల్లాలోని మల్యాల సమితి అధ్యక్షులు అయిన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పటివరకు 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తొలుత ఎక్సైజ్ మంత్రిగా తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికై మన కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో దాంట్లో నిజామాబాద్ వస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పటివరకు ఇంతకుముందు కరీంనగర్
పార్లమెంట్ స్థానాన్ని కూడా 2 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేశారు. 3వసారి. ఈసారి కూడా ఆయన ప్రజాక్షేత్రంలో మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అందరినీ కలుపుకొని మరోసారి తన అంటే తొలిసారి అయినా పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఒక లక్ష్యంతో వచ్చిండ్రు. ఆయనకు మన ప్రెస్ క్లబ్ తరఫున స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. పేరు మన ఆర్గనైజేషన్ పేరు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకొచ్చిన వాళ్ళపై పూర్తిగా జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు సంబంధించి అడిగితే మనం ఇంకొక కొంత జిల్లా అభివృద్ధి కూడా తోడ్పాటు అందించిన వాళ్ళు ఉంటాం కాబట్టి దాన్ని కొంత గమనించాలని కోరుతున్నాను. హలో జీవన్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ పేరు డీటెయిల్స్. ప్రెస్ క్లబ్. నా పేరు పంచాయతీ శ్రీకాంత్. నేను ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్. సార్, ఇప్పుడు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి కాలయాపన చేస్తోందని బీజేపీ ఆరోపిస్తుంది. అసలు చక్కెర ఫ్యాక్టరీ మీద ఒక స్పష్టమైన వైఖరి ఏంటి కాంగ్రెస్ అని వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే మీరు మీరు ఒకవేళ గెలిస్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పైన ప్రత్యేక ఎజెండా ఏమన్నా పెట్టుకున్నారా? చివరిగా జగిత్యాలలో మీరు చేసినటువంటి రోహింగ్యాల పైన కామెంట్స్ అది ప్రతిపక్షాలు దాన్ని వైరల్గా చేస్తున్నాయి. దానిపైన మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ముందుగా మీరు అడిగినట్టు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి బేసికల్లీ వరికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంటను ప్రోత్సహించాలనే తలపుతోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్కెర కర్మాగారాలు అంటే నిజాం చక్కెర కర్మాగార భోజనము ముందుకే ఉన్నది. దీనికి అనుబంధంగా మెట్పల్లి ప్రాంతంలో ముత్యపేట కూడా ఆరంభించడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ 2000 ఏదైతుందో టీడీపీ బీజేపీ మిత్రపక్షం దీన్ని 51% వాటా విక్రయించడం. కొన్నవారు గోకులాలు గంగరాజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. అప్పుడు ఏదైతుందో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సిఎం విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సరే, తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారం దానికి ప్రభుత్వ పరంగా టేక్ ఓవర్ చేసి నిర్మించాలని చెప్పని రైతాంగం ఉద్యమించడం, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అది కూడా ఒక ప్రధానమైన అంశంగా పాల్గొనడం జరిగింది. 2014లో అధికారానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటుతోనే దాని ప్రభుత్వం చేపట్టబడవుతుందని చెప్పారు. అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ దురదృష్టకరం ఏంటంటే 2015 వరకు కనీసం ప్రైవేట్ రంగంలో నిర్వహణ కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని అప్పుడు కవిత గారు మెంబర్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండే నిజామాబాద్ వాళ్ళు పూర్తిగా మూసేసి లేదా ప్రకటన చేసి పూర్తిగా మూసేసి 2050 అప్పటి నుండి ఏం చేస్తుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కావాలని చెప్పని రైతాంగంలో ఉద్యోగ జీవితం పెరిగి 2023 డిసెంబర్ వరకు ఏదైతున్నదో 24 డిసెంబర్ వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్ ఓన్లీ డిసెంబర్ 2024. ఎన్నికల ప్రణాళికలో దీన్ని ప్రధాన అంశంగా ఎంచుకొని స్వయంగా అఖిలభారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మరి జగిత్యాల పర్యటనలో పేర్కొన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతో చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా దీన్ని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈరోజు జనవరి 2025 దాని రీఓపెనింగ్ ప్రణాళిక కార్యాచరణ రూపొందింప చేయడానికి ఏదైతుందో విత్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో వల్ల సబ్ కమిటీ వేయడం, సబ్ కమిటీ పూజలు పర్యటించింది, మెట్పల్లి పర్యటించింది, రైతులతో సలహా సూచనలు స్వీకరించింది. ఏదైతే చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించింది. ఏ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నప్పుడు చేయబడ్డ బ్యాంక్ అప్పుడు బకాయి ఉన్నాయి కదా, నిజాం చక్కెర కర్మాగారాలకు చెందినటువంటి ఆస్తులన్నీ కూడా బ్యాంకులకు తనఖా చేయబడి ఉన్నాయి. ఆల్ ది అసెట్స్ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్
వాటి ముందు మేము విడిపించాలి. ఆ విడిపించడానికి కొరకు ఏం చేస్తాం, బ్యాంకులతో 1 time సెటిల్మెంట్ చేసుకొని ఇవాళ అందులో భాగంగా 43 కోట్లు ఒక విడత ఏదైతుందో బ్యాంకుకు నిధులు విడుదల చేసి, అంటే ఇవాళ బ్యాంకులకు కుదరబెట్టబడి ఉన్నటువంటి ఒక ఆస్తులన్నింటిలో విడిపింప చేయడానికి ఒక ప్రక్రియ ఆరంభించేయబడింది. నెక్స్ట్ వీక్ ఇప్పుడు చక్కెర కర్మాగారం ప్రారంభానికి సంబంధించిన ఒక మిషనరీ, ఇక్కడ ఉన్న మిషనరీ ఏ మేరకు పనిచేస్తుందో దాన్ని పరిశీలింపజేస్తుండ్రు. అది పనిచేయని పరిస్థితిలో కొత్త మిషనరీ పెంపొందింపజేసి అది వైబుల్ కావడానికి, ఇప్పుడు గతంలో ఇథనాల్ అనేది అనుబంధం లేకుండా ఇప్పుడు ఇథనాల్ దానికి అనుబంధం చేయగలిగిన కొంత మేరకు వైబుల్ అయ్యే అవకాశం ఉన్నది. అట్లే కానీ విద్యుత్ రాయితీ, పన్ను రాయితీ ఇవన్నీ కలిపి చేసి ఈ చక్కెర కర్మాగారం బై 2025 డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభ చేయబడే విధంగా వీళ్ళు ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు వారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు, బై September 17 we are going to take cabinet decision on reopening of the sugar factory revival. Revival అనేది మన 2020 డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభం చేయబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక కార్య రూపొందించడం ముందుకు పోతుంది. బట్ వేరే సర్ప్రైజింగ్లీ మన అమిత్ షా గారు నిజామాబాద్ వచ్చినప్పుడు నిజామాబాద్ చక్కెర కర్మాగారాన్ని సహకార రంగంలో ఆరంభించబోతున్నామని చెప్పి అసలు బేసిక్గా సహకార రంగం అంటే రైతాంగాన్ని సమన్వయం చేసి వారి భాగస్వామ్యంతో పాలు నిర్మింపజేసుకునే విధంగా దాన్ని పునఃప్రారంభం చేయడం, అది సాధ్యమే పని కాకనే ప్రభుత్వ పరంగా నిర్మాణం దాన్ని పునఃప్రారంభం చేయాలని తలంపుతో రైతాంగం ఉద్యమిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతుల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యక్రమం ముందు పోతుంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఏదైతుందో దాన్ని తాట వేసే ధోరణితో సహకార రంగంలో కొత్త జరిగింది పట్టుకొచ్చిందని చెప్పారు. కాబట్టి దీన్ని రైతాంగం గమనించాలని చెప్పి కోరుతున్నాను. అట్లా ఏదైతుందో ది అదర్ క్వశ్చన్ వాటి సార్ నేను ప్రత్యేకంగా ఎవరి గురించి మాట్లాడలేదు. మిత్రుడు ఏదైతుందో ఈవెన్ 370 కానివ్వండి, ఎన్ఏ కానివ్వండి, సిఏ కానివ్వండి, ఏదైతుందో ఒక జాతీయ విధానం అంటూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ విధానం ఉన్నది. నేను నా వ్యక్తిగతంగా ఏదైతుందో ఇటువంటి జాతీయ విధానాలన్నా నా వివరణ చెప్పే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే నా విధానం. అరవింద్ గారు ఉన్నారన్నా, అరవింద్ గారికి ఏదైతుందో ఇటువంటి అంశాల మీద వ్యక్తిగత అభిప్రాయం ఉందంటే మోడీ గారి అభిప్రాయం ఏదుంటే అరవింద్ గారి అభిప్రాయం అదే, అమిత్ షా గారి అభిప్రాయం ఏదుంటే అరవింద్ గారి అభిప్రాయం అదే. ఆయన మీద ఏం మాట్లాడుకుంటే ఏది మాట్లాడినా కానీ అమిత్ షా మోడీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మాట్లాడగలుగుతుంది. నేను కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా మాత్రమే దాని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతుంది. దాని భిన్నదాన్ని పోవడానికి అవకాశం లేదు. మీరు గెలిస్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పైన ప్రత్యేకమైన అజెండా ఏమైనా పెట్టుకున్నారు? ఎప్పుడైతే నిజామాబాద్ పర్యటన గురించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే నిజంగా సర్ప్రైజింగ్లీ నిజామాబాద్ నగరం అనేది తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం ఇది. వరంగల్ తర్వాత కరీంనగర్ కంటే జనాభా అధికంగా ఉన్నది, నగర విస్తీర్ణత అధికంగా ఉన్నది, ఆదాయం అధికంగా ఉన్నది. అన్ని ఉండి కూడా కరీంనగర్ ఏదైతే స్మార్ట్ సిటీ ఎంపిక చేయబడ్డది. ఒకసారి ఒక నగర స్మార్ట్ సిటీ ఎంపిక చేయబడ్డట్టయితే ఆ నగర అభివృద్ధి కొరకు మనకి సదుపాయాల కల్పన కొరకు ఏదైతుందో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా నిధులు పొందే అవకాశం ఉంటుంది. కానీ నిజామాబాద్ అన్ని అవకాశాలు ఉండి కూడా ఈ స్మార్ట్ సిటీ ఎంపిక అనేది ఏదైతుందో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అంశం. ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అంశమై ఉండి దీనికి అన్ని హామీలు ఉండి నిజామాబాద్ పట్టణం జిల్లా స్మార్ట్ సిటీగా గుర్తింపు చేయబడలేకపోవడము ఇట్స్ రియల్లీ డెఫినెట్లీ ఐ కెన్ సే ద ఫెయిల్యూర్ ఆఫ్
కూడా అడిగిందంటే దీనిలో మొదటి బాధ్యత చేపట్టాలి, మొదటి బాధ్యత చేపట్టాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం 10 అంశాలు ఉన్నాయి. 2014 వరకు ఇలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ చేపట్టబడ్డటువంటి ఒక విద్యాలయాలు వైద్యాలయాలు తప్పేదిందో 2014 తదుపరి 10 సంవత్సరాల కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ పరంగా మరి ఆరోగ్యపడలేదు. మీకు తెలంగాణ యూనివర్సిటీ ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ స్టేట్, మీరు కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ పవర్. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ స్టేట్, మీరు కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ పవర్. ఇవాళ మేమేమంటున్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంటుందన్న మన రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చింది. మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది, మైనర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఏదైతుందో మీకు రాబోయే విద్యా సంవత్సరం నుండి నిజామాబాద్ కేంద్రంగా ఇక్కడ సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సిమిలర్లీ ఉమెన్ డిగ్రీ కళాశాల, మహిళలకు విద్యా ప్రోత్సాహం కల్పించి చేపట్టడానికి ఈ రెండు ప్రారంభం చేయబడుతుంది. 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మనకు నిజామాబాద్ పట్టణానికి సంబంధించి 6 హైదరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం చేసుకోగలిగినట్లయితే నార్త్ ఇండియా లీగ్ మనం ప్రత్యేకంగా సౌకర్యం పొందుతాం. ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది మనకు 6 టు హైదరాబాద్. దాని గురించి ఏదైతుందో మన మిత్రులు అరవింద్ గారు 5 సంవత్సరాల కాలం కేంద్రంలో ప్రభుత్వం అధికారం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ బాధ్యత. అదే బోధనలు బీదర్ ఆరోగ్య నిర్మాణం చేయడానికి కూడా అవకాశం ఉన్నది, స్కోప్ ఉన్నది. ఈ ప్రాంత మరి వాణిజ్య పరంగా ఏదైతుందో మనకు అవకాశాలు మెరుగుతుందని చెప్పి ప్రజలుగా దాని పట్ల ఆరోగ్య చేయాలని ఒక ఆలోచన ఉన్నది. బట్ నో రిజల్ట్, నాట్ ఓన్లీ నో రిజల్ట్, నో ఇనిషియేషన్. కానీ చొరవ కూడా లేదని చెప్పంటున్నాడు. అంటే అనుమతిగా బ్రింగింగ్ టు యువర్ నోటీస్. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోయింది. ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోయింది. తదుపరి కాలంలో మొట్టమొదటి రీజన్స్ ఆ స్టాక్ పాయింట్ ఏదైతుందో తొలగించబడ్డాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ కంటే నిజామాబాద్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఈ ప్రాంత వాస్తవులకు అందరికీ ఏదైతుందో పెట్రోల్ డీజిల్ కనీసం ₹1 తక్కువ లభిస్తుంది, ₹1 తక్కువ లభిస్తుంది. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు అంజనేయుల సాయి, నేను జీపీఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సార్. సార్ ఏదైతే నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, ఆర్గనైజేషన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిరాకరణ చెప్తున్నాయి. తర్వాత దేశ భద్రతకు వీటి వల్ల ఒప్పుకున్నవి. అసలు కాంగ్రెస్ నాడు ఏంటి ఈ విషయం చెప్పిన తర్వాతనే ఓట్లాడాలని మీకు ఒక క్వశ్చన్ ప్రత్యర్థి అభ్యర్థి ఆలోచిస్తున్నారు. సెకండరీ, ఇవే నాకు చివరి ఎన్నికలు అని మీరు ప్రచారంలో సానుభూతి పొందేందుకు ఓట్లను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. ఇదే వైఖరి, ఓట్లాడితే వైఖరి అనేది కూడా ఒకటి ఏమంటే మనము నేను మళ్ళీ ఎన్నికలు చూడమని చెప్పి అంటాను. బికాస్ ఆఫ్ మై ఏజ్, బికాస్ సీనియర్ 70 సంవత్సరాలు ఉన్నాయి, నా పరిస్థితి బట్టి నేను మళ్ళీ ఎన్నికలు చూడమని చెప్పి అంటా. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ నాట్ కంటెస్ట్. దయచేసి గమనించాలి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. అట్లా ఏదైతుందో నిషేధించబడ్డ సంస్థలకు సంబంధించి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏదైతుందో మట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం విచ్ఛిన్నతి కొరకు ఏ కుట్రలైతే ఖలిస్తాన్ ఉగ్రవాదం ఏదైతుందో దేశ విభజన కొరకు ఉద్యమాలు చేపట్టబడుతుందో ఆనాటి ప్రధానమంత్రి మిసెస్ గాంధీ గారు ఈ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థను మరి మట్టు పెట్టడంలో భాగంగా ఎవరికైనా ప్రార్థనా స్థలాలే లేని హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎనిబడి వీళ్ళందరూ ఎంతో స్వర్ణ దేవాలయం షెల్టర్ తీసుకొని వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తుంటే మరి ఆ దేవాలయం దాడి చేయడంతో ప్రాణాన్ని ముక్కుబాటులో పోతుందని ఊహించి కూడా నా ప్రాణం ప్రధాని కాదు, ఈ దేశ సమగ్రత, ఈ దేశ ఐక్య ప్రధానమైన భావనతోని ఉగ్రవాదాన్ని పట్టు పెట్టినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ ఏమైనా మాట్లాడచ్చు, కానీ ఏదైతుందో
వీళ్ళ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మట్టు పెట్టడానికి కొరకు నేను చేసే సమగ్రత ఐక్యత నిలబడగలిగింది అని చెప్పంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మిసెస్ గాంధీ ఇది ఒక తేజస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి పేర్కొంటున్నాను. నెక్స్ట్ సింపుల్ గా నమస్కారం సార్. శ్యామ్ విజయక్రాంతి విజయక్రాంతి. మీ కాంగ్రెస్ పార్టీలో అంటే కొందరు సహకరిస్తలేరు నేను కట్టుకొని కొందరు అంటే రేణుకా చౌదరి మానవ వెంకటేశ్వర టికెట్ మీకు ఇచ్చింది అంటే ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నది. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు అవుట్ సైడ్ ది నిజామాబాద్ లోక్సభ నేను ఈ మధ్యకాలంలో ఏదైతుందో బయట నాకు ఏమిటటువంటి అవకాశం లేదు. టు బి ఫ్రాంక్, నేను నిజామాబాద్ లోక్సభకు పరిమితి ఇవాళ నాకు చెప్పంటున్నాను. నాకు నిజామాబాద్ లోక్సభ పరిధి లోపల కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి ఒక నాయకుడు కార్యకర్త ఎవరిగా చెప్పంటున్నా మోర్ దాన్ ఎనీబడీస్ ఎక్స్పెక్టేషన్ ఐఎమ్ గెటింగ్ దేర్ సపోర్ట్. నేను ఇక్కడ అభ్యర్థిగా ముందుకు పోగలుగుతున్నా అని చెప్పారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వము, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చెప్పంటున్నారు వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోగలుగుతామని చెప్పంటున్నా. టు మై నోటీస్ నాకు సహకరించినటువంటి ఒక మరి ఎవరి నాయకుడు కార్యకర్త నా నోటీస్ నేను మీరు చెప్పండి. మానవ వెంకటేశ్వర టికెట్ మీకు ఇచ్చినని ఆమె కామెంట్ చేస్తుంది సార్. టికెట్ నిర్ణయం చేయడం అనేది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. టికెట్ నిర్ణయం చేయడం అనేది ఆమె ఏ కామెంట్ ఇష్యూస్ నాకు తెలియదు. మానవ వెంకటేశ్వర గారు నాతో ఏదైతుందో రైట్ టు ది డేట్ బిగినింగ్ 2nd of April ఏదైతుందో నాతో క్యాంపెయిన్ లో పాల్గొంటున్నాను. మండవ వెంకటేశ్వర గారు ఇన్ఫాక్ట్ ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. He was considered as a లోక్సభ candidate from Khammam. Might have been considered from Nizamabad also, I don't know. నిజామాబాద్ టికెట్ ప్రకటింపబడ్డ తర్వాత వెంకటేశ్వరరావు గారి యొక్క అభ్యర్థిత్వం ఖమ్మం మీద పరిశీలించబడ్డది. ఆయన తప్పేది న్యూస్ పేపర్. నా గురించి మాత్రం ఇక్కడ మండవ వెంకటేశ్వరరావు గారు పాత మిత్రుడు 2nd of April ఫుల్ టైమ్ ఈస్ డివోటింగ్, ఫుల్ టైమ్ ఈస్ గివింగ్. నిన్న కూడా వారు క్యాంపెయిన్ పార్టిసిపేట్, నిన్న కూడా పోస్ట్ పార్టిసిపేట్ క్యాంపెయిన్ పార్టిసిపేట్ చేసి నమస్తే మేడం సార్. నా పేరు వైసీ సంగీత అండి. చెప్పండి. 24/7 ఎడిటర్. సార్, మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దేశ ప్రజలందరూ కూడా మీ ఓటర్సే. బట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓన్లీ మైనార్టీలకు మాత్రమే పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మేనిఫెస్టో ఉంది. బట్ హిందూ సమాజంలో ఎంతమంది ఉన్నారు కదా సార్, బీసీ వర్గం ఉంది, ఇంకా వేరే వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి మీ తరఫున మీ మేనిఫెస్టోలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. బట్ మీరేం చేయదలుచుకున్నారు? సారీ మేడం, మీరు ఏదైతుందో మా మేనిఫెస్టో పొందుపరచిన అంశాన్ని మీరు పేర్కొంటున్నారు. మా మేనిఫెస్టోలో ఏదైతుందో మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు, తదుపరి మైనారిటీస్ విల్ కమ్. The top priority, first priority will be taken very SC, then comes BC, OBC. తర్వాత మైనారిటీ వస్తుంది. దయచేసి you can go to the manifesto. నా పేరు సంజీవ్, ప్రజాజ్యోతి బ్యూరో ఇన్ఛార్జ్. సీఎం రోడ్ షోలో మీరు ప్రసంగిస్తూ ఈ శ్రీనివాస్ తనయుడు కాబట్టి పార్టీలకు అతీతంగా అరవిందని గెలిపించాలని మాట చెప్పారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఇప్పుడు న్యాచురల్ ఏదైతుందో శ్రీనివాస్ గారి కొడుకు ధర్మపురి అరవింద్ అన్న సీనన్న కాంగ్రెస్ పార్టీలో ఉండే కొడుకు ఎవరైనా ఆయన సహకరించవచ్చు. నేను మాట్లాడిన ఏ మీరు మీకు ఏం కనుక నాకు తోచున్నా పార్టీలకు అతీతంగా అప్పుడున్న పరిస్థితి ఏంటంటే కవిత గారి పట్ల ఉండే ద్వేషంతో, కవిత గారి పట్ల ఏదైతే ఇలా చక్కెర కర్మాగారం మూత పడటమే కానీ, పసుపు తెప్పించలేకపోవటమే కానీ, యావత్ రైతాంగం నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వారు రాజకీయాలకు అతీతంగా కవిత గారి
ఎన్నికలను ఓడించి ఇవాళ ప్రత్యర్థి ఎవరైనా సమస్య కాదు, కవితను ఓడించాలన్న భావనతో ఏదైతుందో అలా 110 మంది 110 మంది నామినేషన్ ఇచ్చింది. దట్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్. నేను అన్న భావన ఇవాళ ఏదైతుందో 2019 నేను గెలవడానికి దోహదపడ్డది ఏదైతుందో కవిత గారి పట్ల ఉండే ఒక ద్వేషం, ఆమె రైతు వ్యతిరేక విధానం, చక్కెర కర్మాగారం మొత్తం పడటం, అట్లాగే నేను పసుపోడు ఏదైతుందో ఏర్పాటు చేయించలేకపోవడంతో ఆమె పట్ల ఉండేటువంటి ద్వేషంతో ఇవాళ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కవిత గారిని ఓడించాలని చెప్పని తలంచి మరి ప్రయత్నం లబ్ధి పొందిందని అప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదియాస్కి గారు బరిలో ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ మదియాస్కి సపోర్ట్ చేయలేదా? నేను ఐ నెవర్ సెడ్ కాంగ్రెస్. ప్రచారానికి పోతాను పరిస్థితి కనుక్కున్నాక నేనేం మాట్లాడతా, దయచేసి ఏదైతుందో నాకు రాజకీయాలకు అతీతంగా సమర్థించండి. నేను రైతు బిడ్డలు కాపుదాను పోని, నేను రైతులకు ఏ సమస్యని అండగా నిలబడతా మాట సహజమని సహజం. కవిత గారిని పట్ల ఉండే కోపము ద్వేషం ఏదైతుందో బయట ఎప్పుడు అవి అంతేగాని ఏదైతుందో అది ఒక కాంగ్రెస్ పార్టీకి కాదని కాదు. నమస్తే సార్, నేను గంగాదాస్. ఇప్పుడు మీరు నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మీరు కేవలం జగిత్యాలకి పరిమితం అయ్యారు, ఈ రోజు నిజామాబాద్ పట్టించుకోలేదు, మీరు మీకు ఓటానికి హక్కు లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నంబర్ 1, దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మీరు ఏమైనా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి మీరు ఇప్పటి వరకు ఏమైనా ఖర్చు చేస్తారు, చేస్తే చేస్తారు? నేను ఎమ్మెల్సీ ఫండ్ 6 భాగం పెట్టి నేను అక్కడ పద్మశాలి భవన్ కానీ మహాలక్ష్మి పెట్టాను, నేను చాలా పెట్టాను. నేను బేసిక్గా మీరు అన్నట్టు ఏమిందో పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపికైన ఒక శాసనమండలి సభ్యుడు ప్రధానికి ఏమిందో నేను ప్రశ్నించే గొప్పగా దయచేసి శాసనమండలి డిబేట్ ఫర్ ద లాస్ట్ 5 years యూ గో త్రూ మొత్తం ఎనీ డిబేట్ జీవన్ రెడ్డి యొక్క ప్రసంగం లేకుండా అది ఏ అంశమని కానివ్వండి, విద్యార్థులకు సంబంధించే కానీ, నిరుద్యోగ యువతే కానీ, 370 జీవో కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, అది ఏ అంశం కానివ్వండి చెప్పంటూ నేను ఇవాళ ఏదైతుందో ప్రతి అంశం మీద గల్పినారే కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, ఒక శాసనమండలి సభ్యుడు ఏదైతుందో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా I stood forefront. Kindly everybody go to YouTube and press Jeevan Reddy. Kindly anybody can go to YouTube and press Jeevan Reddy. గత 5 సంవత్సరాలలో నా శాసన మండలి డిబేట్స్ అనేది ఒకసారి పెట్టకు వస్తే నిజామాబాద్ వచ్చిన ఉదాహరణ చెప్పండి. నేను ఇక్కడ వామన్రావు గారు ఒక భార్య భర్తలు ఇద్దరు న్యాయవాదులు చట్టానికి గురైంది. న్యాయవాదులు ఎందుకు ఇక్కడ నిదాన దీక్ష చేపట్టి నిజామాబాద్ కేంద్రం అడ్వకేట్ కాబట్టి అది పార్లమెంట్ విద్య తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎదుగుతున్నదో ఆర్టీసీ వారి సంబంధించిన హక్కుల సాధన పెట్టిన పోరాటం చేసిందో ఇండిపెండెంట్లీ ఐ క్యాన్ బి దేర్. ఇదే భీమర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుని 370 జీవోతో వ్యక్తి మీద అయిపోయి ఆమె బలవన్మరణం పాల్పడేది. కాంగ్రెస్ చూసాయి నేనేది ఆ కుటుంబాన్ని అంటాను పోతే I was preventively taken into custody. ఇవాళ ఏదైతుందో 42 శాతం నియోజకవర్గాలకు సంబంధించి ఈ అంశం చెప్పండి, ఒక శాసన మండలి సభ్యులు ప్రశ్నించే కొద్దిగా I stood by the people. I was the voice of the victimized people. మీకు ఏ అంశం తీసుకోండి చెప్పంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సురేందర్ పద్మ. మాట్లాడింది ఫస్ట్ బోర్డ్ లో
ట్రస్ట్ బోర్డు ఏంటన్న ట్రస్ట్ బోర్డు పసుబోర్డు నీళ్ళు కాల్చింది కేంద్ర ప్రభుత్వం అరవింద్ గారు ఆయన నాకు ఉదాహరణ పెట్టాయా మీకు చెప్తున్నా I put deadline by 2025 December crushing ఆరంభం చేయబోతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా by 2025 December where all the 3 sugar factories the brother Chakra Karmagara, Medpelli Gani, Mumbai Gani, all the 3 we are going to revive it. Because we gathanda మేము ఎన్నడూ ఇప్పుడు వాళ్ళ చేయలేదు. ఏమో వాళ్ళ తక్కువ కాదు. It is the భారతీయ జనతా పార్టీ ఎన్నికలు చేసిన బాండ్ రాసిచ్చి కాగితాలు రాసిచ్చి మాట్లాడే పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీతో అమిత్ గారు అని చెప్పంటున్నారు. తాటిపత్రి జీవనాన్ని తాటిపత్రి జీవనాన్ని ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు అనుభవించారు. ప్రస్తుతం లోక్సభ అభ్యర్థి పోలీసులు ఒకే లోక్సభ అభ్యర్థి గెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అలాగే గతంలో ఈ జీవన్ రెడ్డిపై కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని ఆరోపణ కూడా ఉంది. అందువల్లనే ఎమ్మెల్యేగా ఓడగొట్టారని కాంగ్రెస్ ముఖ్యాలు. ఇప్పుడు పదవులు అనేది పార్టీ పరంగా పదవులు నామినేట్ పోస్టులు ఉంటాయి. ప్రజలు చేరుకోబడే పదవులు ఏదైతుందో ఇట్ నాట్ నామినేటెడ్ పోస్ట్. దయచేసి రెండోది ఏదైతుందో మేము ముందే పేరు స్మార్ట్ సిటీ అనేది ఏదైతుందో నిజామాబాద్ పట్టణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. స్మార్ట్ సిటీ గుర్తింపు చేయబడడం నా ప్రాధాన్యత అంశం అని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఫుల్ ప్రతి బడ్జెట్ లో ఈ స్మార్ట్ సిటీ ఎంపికకు నేను ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీకు సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఈ విద్యా సంస్థలు ఆరంభం చేయబోతున్నాం అని చెప్పంటున్నాను. అంటే భవిష్యత్తులో ఏదైతుందో ఇక్కడ రైల్వే లైన్ ఇస్తారట. ఆ రోడ్డు హైదరాబాద్ రైల్వే లైన్ తో ఏదైతుందో మన నార్త్ ఇండియన్ లింక్ ఏర్పడుతుంది, ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది. అట్లాగే ఏదైతుందో మనకు బోధనలో బీదర్ లైన్ తోని కర్ణాటక లింక్ ఏర్పడుతుంది. One more important thing also I brought to your notice. ఏదైతే పెట్రోల్ డీజిల్ స్టాక్ పైన ఉంటేనో దాన్ని తొలగింపై చేయడంతో మనం రామగుండం వెళ్ళాలి మంచిగా మనకు అయిపోతుంది. పెట్రోల్ డీజిల్ మన కనీసం ₹1 నుండి ₹2 వరకు అధిక భారం పడుతున్నది. ఈ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్స్ మనం తిరిగి నిలబడుకోగలిగినట్టయితే మన పెట్రోల్ డీజిల్ ఫ్యూల్ ఏదైతుందో కనీసం ₹1 తక్కువ వస్తుందని చెప్పండి. చివరి ఏదైతుందో త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు ఆదర్శమూర్తి, కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపం. నిజామాబాద్ కరీంనగర్ ఏదైతుందో తిరుపతి రైలు వస్తున్నది. ఆ రైలు ఏదైతుందో కరీంనగర్ నిజామాబాద్ పొడిగిస్తే జగిత్యాలకి ఆరంభిస్తే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మోటార్, ఆరూరు అందరి కూడా ఏదైతుందో ఆ తిరుమలేశ్వరుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం మనకు లభిస్తుందా? మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో ఇంత చిన్నదని చెప్పంటున్నా, ఇంత చిన్నది ఒక ఆర్టీసీ బస్ ఏదైతుందో ఎక్స్టెన్షన్ విత్ ఇన్ couple of months కరీంనగర్ నడుస్తున్నట్టు తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ పొడిగిపేస్తాం. ఈ మధ్యలో పట్టణాలకు అందరినీ కూడా తిరుమలేశ్వరం దర్శించుకోవడం సౌకర్యం ఏర్పాటు చేస్తారు. మీకు కూడా నోటీస్ నిజామాబాద్ నడుస్తున్న ముంబై రైలే కరీంనగర్ పొడిగి చేయబడ్డది. జగిత్యాల ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రం. నాకు ఆశ్చర్యమే చెప్పండి మీరు మరి ఎంపీ గారి పోటీ ఉందా లేదా నాకు తెలియదు. కానీ ముంబై రైలు కరీంనగర్ పొడిగి చేయబడ్డది. జగిత్యాల జిల్లా కేంద్రం ఆర్టీ ఉందా ఉండకూడదే. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు చేయబడి సంవత్సరాలు నడుస్తుందన్న. మా దగ్గర ఎక్కువ ఏదైతుందో 100 రోజులు మస్కట్, దుబాయ్ పాస్పోర్ట్ కార్యాలయం కావాలి. అప్పుడు గతంలో నిజామాబాద్ కేంద్రంగా మదియా శిఖర్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా మీరు ఎంపీ గెలిచి 5 సంవత్సరాలు గడుస్తుందా?
It is a simple thing for a parliament member of ruling party. జగిత్యాల జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు పట్ల అసలు దాని గురించి ఆలోచన లేదు. ఈపీఎఫ్ కార్యాలయం పీడీ కార్మికులకు ఏదైతుందో ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం స్థానిక అందుబాటులో ఉంటే ఏదైతుందో పిఎఫ్ నమోదు కానీ ఇతర సౌకర్యం ఉంటుంది. జగిత్యాల ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. ఇవన్నీ నేను అవసరం ఏమైతుంటే మొన్న చెప్తున్నాడు, నేను జగిత్యాల పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తా, జగిత్యాల ఈపీఎఫ్ కార్యాలయం ఏర్పాటు చేస్తా, జగిత్యాల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తా. 5 సంవత్సరాలు కనీసం బీఏ పార్లమెంట్ మెంబర్ రూలింగ్ పార్టీ జగిత్యాల పార్లమెంట్ పార్టీ నిజామాబాద్ చేయవలసిన బాధ్యత తెలియకుండా దీని ఫెయిల్యూర్ ఇవన్నీ నేను చేస్తాను. ముందు సమాచారం పట్ల అవగాహన ఉండాలి. సమాచారం పట్ల అవగాహన లేనోడు ఏమి చేయలేదు. సమస్యల పట్ల అవగాహన లేనోడు ఏమి చేయలేదు. ముందు సమస్యలు ఏంటి ఇక్కడ అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏదైతుందో వన్ కెన్ మేక్ అటెంప్ట్ టు రిజాల్వ్ ఇట్. 5 సంవత్సరాలు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంతంలో సమస్యల గురించి కూడా నీకు అవగాహన లేకుంటే ఎవరు పార్లమెంట్ మెంబర్ గా నువ్వు కొనసాగడం మళ్ళీ పోటీ చేస్తాను చెప్పారంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఈ ప్రాంతాలు ఏదైతుందో ఎట్లుంది గట్టి ఉంటాను నీ ఆలోచన. నేను చెప్తున్నాను ఇవాళ కమింగ్ ఫర్ యూర్ పీరియడ్ ఈ నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీకు ఇక్కడ ఏర్పాటు చేయగలిగే అవకాశం సౌకర్యాలు అన్నీ కూడా డెవలప్మెంట్ అంటే నేను చెప్తున్నానే. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ జగిత్యాల, యూ డజంట్ హ్యావ్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ నిజామాబాద్. జగిత్యాల యూ హ్యావ్ JNTU గవర్నమెంట్ కాలేజ్ అండ్ జగిత్యాల యూ డజంట్ హ్యావ్. జగిత్యాల మొత్తం తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాల ఏర్పాటు చేయించి నేను యూ డజంట్ హ్యావ్ ఏ నిజామాబాద్. నా శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏదైతుందో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ రీజనల్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక నాకు నిరుద్యోగ యువత శిక్షించేటువంటి ఒక శిక్షణ సెంటర్ ఏదైతుందో జగిత్యాల ఏర్పాటు చేయించాను. నిజామాబాద్ లేని ఇవాళ విద్యా అవకాశాలు జగిత్యాల ఇట్ హస్ బికమ్ ఎడ్యుకేషన్ హబ్. ఐ యామ్ టెల్లింగ్ టుడే జగిత్యాల ఇస్ ఎడ్యుకేషన్ హబ్. దయచేసి ఏదైతుందో 10 ఏళ్ళ సంకల్పం ఉండాలి. మీకు నిజామాబాద్ ఉందన్న మీకు శ్రీనివాస్ గారు నా కొలీగ్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఈ బైపాస్ రోడ్డు జీవన్ నాకు ఈ బైపాస్ రోడ్డు కావాలని చెప్పంటే ఇట్ వాస్ 2008 ఐ గాట్ 50 crores from the bypass. ఇవాళ మీ గుమ్మడియాలు వంతేనా మీ ఏరియాలో మండలి ఏదైతుందో గోదావరి నది మీద స్పీకర్ సురేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా నా దృష్టి పట్టు ఇట్ వాస్ ఫస్ట్ మై శాంక్షన్ as an honorable minister. గోదావరి నది మీద గుమ్మడియాలు వంతెన బ్రిడ్జ్ మంజూరు చేసింది. 10 ఏళ్ళ సంకల్పం సంవత్సరంలో అవగాహన ఉండాలి. మిత్రుడు ఆలోచన లేదని ఒక ప్రజాప్రతినిధి చట్టసభ ఎన్నికైన ప్రజాప్రతినిధి వాడు ఏదైతుందో నీ వ్యక్తిగత జీవితం కాదు, ప్రజా సేవలకు ప్రజాసభ పరిష్కారంలో పాల్గొనడానికి వెతుకెళ్తున్నావు. అది నువ్వు గమనంలో తీసుకోకుండా నువ్వు కేవలం నీ వ్యక్తిగత జీవితం నీ విలాస జీవితం కొరకు నువ్వు ఏదో పార్లమెంట్ మెంబర్ని గెలుస్తున్నా చెప్పలేదు. చెప్పలేదు ఈ బంధువులకు కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కేటాయించారు. చూడన్నా నేను చెప్తున్నా జగిత్యాలలో ఓడిపోయారు. ఓటమి పలు కారణాలు ఉంటాయి. ఇవాళ ఏదైతుందో ఇవాళ నేను చెప్తున్న బంధువులు నేను కల్పించడం కాదయా, నా దగ్గర 15 వర్గాలకు అవకాశాలు కల్పించి దగ్గర అవకాశాలు కల్పించలేదు. నేను పద్మశాలకు అవకాశం కల్పించిన, మున్నూరు కాపులకు అవకాశం కల్పించాను. జగిత్యాల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, జగిత్యాల జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు ఆనాటికి ఈనాడు మున్నూరు కాపులకు అవకాశం కల్పించింది. మళ్ళీ మండలానికి సంబంధించి మండల ప్రజాపరిషత్ జిల్లా పరిషత్ సభ్యులు ఆనాటికి ఈనాడు వరకు ఏదైతుందో పద్మశాలకు కల్పించిన, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ మున్నూరు కాపు కల్పించిన
జైటల్ మున్సిపల్ చైర్పర్సన్ అగైన్ సెకండ్ ఒక యాదవ్ కుటుంబ సోదరుడికి పట్టి అని చెప్పని వారికి కల్పించిన తర్వాత కాలంలో భూషణ్ అని చెప్పని ఆయన సబ్ క్యాస్ట్ బీసీ వర్గంలో ఆయన కల్పించిన నేను మిస్టర్ సారీ సార్ ఐ టేక్ సింగల్ బిల్ ఆఫ్ మినిట్ జైటల్ మున్సిపాలిటీ చంద్ర మున్సిపాలిటీ అయినా దే వాస్ స్కోర్ మీరందరూ నా కుటుంబ సభ్యులను చేతుల్లో పోటీ పెట్టడానికి అవకాశం ఉండే I was not allowed even my family member to contest for councillor. నా కుటుంబ సభ్యులు ఏదైతుందో కనీసం కౌన్సిలర్ పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు కౌన్సిలర్ గెలిస్తే ఏదైతుందో చైర్మన్ పదవి పోటీ పడతామని చెప్పారు. అప్పుడు ఏదైతుందో నా మెజారిటీ వచ్చింది. వేరే వాళ్ళు చేసిన చైర్మన్ నేను తదుపరి కాలంలో ఏదైతుందో అరే పాపం జీవన్ రెడ్డి ఇట్లా చేసిండు అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కౌన్సిలర్. థ్యాంక్ యూ సార్. రిపోర్టర్ మీ పార్లమెంట్ 17 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి సార్. అందులో 2 మీ కాంగ్రెస్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. మరి మీకు వేరే 5 కాన్స్టిట్యూన్స్ వాళ్ళు సహకరిస్తారు. ఎందుకంటే అరవిందనే గెలిపించాలని చెప్పి మీరు అన్నట్టు ఇప్పుడు డి శ్రీనివాసరావు పేరు అప్పుడు కూడా అరవిందనే గెలిపించారు. మీరు నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు కూడా అరవిందనే గెలిపిస్తారు. మీకు సహకరిస్తారని చెప్పి అంటున్నారు. కొత్త నాన్ లోకల్ చెప్పండి. 5 కాన్స్టిట్యూన్స్ నిజామాబాద్ కాదేనైనా జగిత్యాల పార్లమెంట్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ I am local to Nizamabad. I was asked to contest for Karimnagar. I declined. They contested to Jayalanda. They Nizamabad ke chesta je pane because when Jayalanda is partner part of Nizamabad Lok Sabha. The Rajya Germany chi Jayalanda ya. The Rajya Germany chi Jayalanda. Na father Jayalanda talabana undadi. Nizamabad parliament assembly MP kavale na father lakshya cheppandu nenu. అరవింద్ గారు ఏదైతున్నదో పూర్తిగా ఎమ్మెల్యే పోటీ స్థానం పెట్టేదే. అరవింద్ గారు ఎమ్మెల్యే ఎక్కడికి పోటీ చేసిండు, కోర్టుకి చేసిండు. నిన్నగా ఉండలేదు దూరం వెళ్ళలేదా ఆశ్చర్యంలో మీరు కూడా ఈస్ నాట్ కరెక్ట్ సార్. ప్లీజ్ 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 మిమ్మల్ని డిక్లేర్ చేసినట్టు సార్ వాళ్ళు ఏదన్నా చెప్పండి. ఇక్కడ కాంపిటీషన్ లో మీ క్యాండిడేట్ ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఎందరో పోటీ పడ్డారు. అయినా కూడా మీకు వచ్చింది అని చెప్పి అంటున్నారు. కేవలం అరవింద్ చెప్పేయడానికే జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎవరికి వెళ్తుందో చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవాలి ఉంటుంది, లేకుంటే బీజేపీ ఓడిపోవాలి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి ఉంటుంది. కాకుంటే బీజేపీ ఓడిపోవాలి ఉంటుంది, బీజేపీ గెలవాలి ఉంటుంది. అదే కదా ఇక విమర్శించో చెప్తారు. అప్పుడు అరవింద్ గెలిపించాలంటే ఇప్పుడు అరవింద్ ఓడిపోయినట్టే ఇప్పుడు అదే అదే నడుస్తుంది. అరవింద్ ఓడిపోవడానికి అదే నడుస్తుంది. అరవింద్ ఓడిపోవడానికి చెప్పాలన్నా ఇవాళ ఏదైతే అరవింద్ గారు వీళ్ళ కవితలు నడిపిస్తుంటూ ఆమె ప్రజలకు అందుబాటులో వైఎస్ పార్టీ వెళ్ళిపోతాడు. ఎవరు కనీసం ఏదైతే ఆమెలో కలుసుకునే అవకాశం లేకుంటుంటుండే. ఆయన 4 years పీరియడ్ కనీసం ఒక్క సమస్య పరిష్కరించలేదు. ఇలా అరవింద్ గారు ఏదైతుందో కవిత ఆలోచన తీసుకున్నాడు. అరవింద్ గారు కవిత ఆలోచన తీసుకుంటాడని చెప్పండి. కాబట్టి అరవింద్ గారు కూడా చెప్తారు. అక్కడ నర్సింగ్లో ప్రజాదర్శనం పంచాయతీల బోర్డు ఏర్పాటు చేస్తామంటారు. ఆల్ ఇండియా బోర్డా స్టేట్ బోర్డు? ఇది స్టేట్ బోర్డు అట. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోయేది కర్ణాటక సంక్షేమ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏర్పాటు చేయబోతుంది. మరి ఉదాహరణకు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గల్ఫ్ కార్మికులు వలస జీవి అక్కడ వాళ్ళకి కూడా 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం వస్తున్నాయి. తెలంగాణ వచ్చాక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పారు. ఒక ఇష్యూ, ఒక మూమెంట్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తే తెలంగాణ మొత్తం ఆయన ఇష్యూ 1 రూపాయి లేదని చెప్పంటున్నా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మన తెలంగాణకి వెళ్ళి దాదాపు 17 లక్షల మంది తెలంగాణ రాష్ట్రం చేసి గల్ఫ్లో పడిపోతున్నారు. 15 లక్షల నుండి 10,000 వాళ్ళకు ఆదాయం వాళ్ళ ఇంటికి పంపిస్తే 15
లక్షలు ఇంటూ 10,000 1,700 కోట్లు అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇంటూ 12 18,000 కోట్లు అవుతుంది. 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు అవుతుంది. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంత గల్ఫ్ కార్మికులు ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్చింది. రఫ్లీ 2 lakh crore విదేశీ మార్గ ద్రవ్యం ఫారెన్ ఎక్స్చేంజ్ సమకూర్చింది. వాళ్ళు పూర్వగా పెట్టాడే బంగ్లాదేశ్ ఏదైతుందో మనకంటే పేరు దేశం 200% ఇన్సెంటివ్ ఇస్తుంది. 200% ఇన్సెంటివ్ ఇస్తుంది. రేపు ఏదైతుందో పార్లమెంట్ ఎంపీ కావడంతో నేను డెఫినెట్లీ ఫైట్ ఫర్ ది వెల్ లేబర్. వాళ్ళు ఏదైతే విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారో వారికి ఇన్సెంటివ్ ప్రోత్సాహం కల్పింప చేయబడే విధంగా ఇలా భారత ప్రభుత్వమే ఒత్తిడి చేయడం నాకు ఇసుమై ప్రైవేట్ బాధ్యత అని చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ చైల్డ్ కేర్ కార్మికులు కూడా ఆదుకోవడానికి ప్రత్యేకంగా మానిటరీ బెనిఫిట్ ఇవే చేస్తాం. మరి కేంద్రంగా ఏదైతే ఉందో వాళ్ళు సమకూర్చేటువంటి యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్గ ద్రవ్యం దృష్టిలో స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోత్సాహం కల్పింప చేయడానికి రేపు భారత ప్రభుత్వం రేపు ఇండియా కూడా అధికారం చూస్తే ఇట్స్ విధిన హ్యాండ్ లేని పక్షంలో కూడా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అమలు చేపిస్తారు. నమస్తే అన్న, నేను శ్రీనివాస్ సోషల్ సేవీ స్టాఫ్ కూడా. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీగా చెప్పింది కానీ ఏ ఒక్క కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మహిళలకు ఇచ్చే 2,500 అది ఇప్పటికీ ఊసలేదని చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడ ఎంపీగా గెలిచే లోకల్ ప్రజలకు ఎట్లా ఇస్తారు, ఎట్లా అందుబాటులో ఉంటారు? మరి ఈ 6 గ్యారంటీ ఏం చెప్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అమలు చేయబడ్డాయన్న. ఇంకా 2 వీటిలో చేయవలసింది. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉచిత రవాణా సౌకర్యం 100% అమలవుతుంది. 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం ఏదైతుందో 100% అమలవుతుంది. 500 రూపాయల వరకు సిలిండర్ ఉంటే కల్పింప చేయడం, అధికంగా చేయడం మొత్తం తిరిగి ఇవ్వబడే విధంగా 100% అమలవుతున్నది. హౌసింగ్ ప్రోగ్రామ్ ప్రతి నియోజకవర్గంలో 35,000 ఇళ్ళు ఏదైతుందో మంజూరు చేసి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చిండ్రు, ఆదేశాలు ఇచ్చిండ్రు. దే ఆర్ సెలెక్టింగ్ ది బెనిఫిషరీస్. 4 అయిపోయింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా ఏదైతుందో లిమిట్ ఇది ఇంక్రీజ్ టు 10 lakh. మీరు పెన్షన్ అనేది ఏదైతుందో ఇవాళ అమలవుతున్న 2,000 4,000 పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ స్టెప్ టు ఇంక్రీజ్. సమయం మేడం అయిపోయింది. మరి నిజాం షుగర్కి సంబంధించిన ల్యాండ్ లో అన్యాక్రాంతమైనప్పుడు ఇప్పుడు ఆ దిశలో మీ కార్యాచరణ ఏ విధంగా త్వరగా చేయబడింది. అవన్నీ విడిపించడానికి బ్యాంకులో చెల్లించాల్సినటువంటి ఒక బకాయి 1 సెటిల్మెంట్ మీద 150 కోట్లు రిలీజ్ చేసి అవుట్ ఆఫ్ 43 crores ఆల్రెడీ పే. మీకు ఏదైతుందో ఒక 4 మాసాల కాలం లోపల మొత్తం చక్కెర కర్మాగారాల ఆస్తులన్నీ కూడా అవి విడుదల చేయబడి చక్కెర కర్మాగారం ఆస్తులు అయిపోతాయి. అప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతుందో నా బాధ్యత చెప్పాను. దయచేసి ఈ మీడియా ప్రశ్నతో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మన అతిథి ఈరోజు అభ్యర్థి చాలా ఇంకా కూర్చొని సమయం మాత్రం ఉంది. ఇంకా ఏం లేదు కావచ్చు, ప్రజలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉన్న సమయాన్ని కూడా తను వినియోగించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాము. ఇప్పటికే మన కార్యక్రమానికి వచ్చినటువంటి మన అతిథి రోజు ఎమ్మెల్సీ, అదేవిధంగా లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులు, అన్ని వర్గాల వారు, అంటే డాక్టర్స్, బ్యూరోలు, గ్రౌండ్ రిపోర్టర్స్, అదేవిధంగా జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్స్, డెస్క్ రిపోర్టర్స్ ఎవరు వచ్చినా కూడా వారందరూ కూడా ప్రజల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.